చంద్రబాబు పాలనలో మహిళలు సంక్రాంతి పండుగ కూడా జరుపుకోలేని దుస్థితిలో ఉన్నారని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మండిపడ్డారు. సంక్రాంతి కానుక, పండుగ కానుకలు ఇస్తామని ఎన్నికల్లో మహిళలకు చంద్రబాబు హామీలిచ్చి ఇప్పుడు వాటికి ఎగనామం పెట్టి మహిళలను నిలువునా మోసం చేశారన్నారు. ఆడబిడ్డ నిధి, సున్నా వడ్డీ రుణాలు, ఫీజు రియంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలకు ఎగనామం పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు భాగ్యలక్ష్మి. నాయుడు గారు పాలన అంటే మనకు తెలిసిందే. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినంత వరకు ఒక లెక్క, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అందరినీ మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏ ఒక్క ఇంట్లోన పండగ వాతావరణము లేదు. సంక్రాంతి పండగ అన్న ఆనందం కూడా లేకుండా ఈ 18 నెలల కాలం అన్నది కొనసాగడం జరిగింది. మహిళలంటే ఎంత చిన్న చూపు, ఎంత వివక్షత చూపిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ అర్థమవుతుంది.